ప్రధాని మోదీ ప్రభుత్వం దేశం పేరును మార్చబోతోందా? ఇండియా స్థానంలో భారత్ అని తీసుకురానుందా? విపక్షాల ఇండియా కూటమికి భయపడే ఇలా పేరు మార్చుతోందా? తాజా పరిణామాలు అవుననే సూచిస్తున్నాయి. G20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ నెల 9న ఇచ్చే విందుకు రమ్మంటూ ఆయా దేశాల అధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరిట పంపిన ఆహ్వాన పత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం సంచలనం సృష్టించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తదితర హేమీలు హాజరవుతున్న అంతర్జాతీయ సదస్సులో రాష్ట్రపతిని సంబోధించే తీరును మార్చడం అత్యంత గణనీయమైన మార్పుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే బీజేపీ నేతల వాదన ఎలా ఉన్నా చరిత్రను ఓసారి పరిశీలిద్దాం. సంఘ్ పరివార్తో పాటు వారిని సమర్థిస్తున్న వారు ఈ దేశానికి ఇండియా అనే పేరు పెట్టింది బ్రిటిష్ వాళ్లే అని చెబుతున్నారు. 2500 ఏళ్ల కిందటనే ఇండియా అనే పేరు ఉనికిలోకి వచ్చిందని చరిత్ర చెబుతోంది. పురాణాల ప్రకారం చూసుకున్నా భరతుడు ఇప్పుడున్న భూభాగాన్ని ఏలలేదు. కథల్లో తప్ప చారిత్రక అవశేషాల్లో ఈయనకు స్థానం లేదని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ సువిశాల ఇండియాను ఏలింది మొదట బౌద్ధులు, తర్వాత మొఘల్స్, చివరగా బ్రిటిష్ వాళ్ళు. ఈ ముగ్గురు అఖండ భారత్ అంటే దాదాపు ఆఫ్ఘనిస్తాన్ దాకా పరిపాలించారు తప్పితే భరతులు రాముళ్ళు కాదు. హిందువులు అసలే కాదు. బ్రాహ్మణ మతాన్ని పునరుజ్జీవనం చేసిన గుప్తులు మధ్య భారతం నుండి పైకే పరిపాలించారని పరిశోధకులు వాదిస్తున్నారు. డెక్కన్ పీఠభూమి వాళ్ళ పరిపాలనలో లేదు. ఇండియా అనేది నిజం. భరతుడు ఏలిన దేశం కనుక భారతదేశం అనేది కట్టుకథ, ఏ ఆధారము లేని కల్పిత గాథ. అయితే గీతే సింధు నది నుండి ఏర్పడిన హిందుస్థాన్ అవుతుంది. ఇది తుర్కుల మొఘళ్ల దండయాత్రల ఫలితంగా ఏర్పడిన పేరు. ఇండియా రాజ్యాంగం భారత్ అనే భావనను గుర్తించింది. ఇండియా భారత్ అని మొదటి అధికరణంలో పేర్కొంది. అంత మాత్రాన ఇండియాను తొలగించమని కాదు. చరిత్రలో కూడా ఇవన్నీ అనేక రాజ్యాలే. ఏకరాజ్యంగా ఏనాడూ లేదు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ఇండియా అనే గ్రంథం రాసిన మెగాస్తనీస్ని భారత చరిత్ర పితామహుడు అని అంటారు. INDIK అంటే గ్రీకు, లాటిన్లో ఇండియా అని అర్థం. మెగాస్తనీస్ కన్నా ముందు క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలోనే హెరోడోటస్ అనే గ్రీకు చరిత్రకారుడు HEHINDIKECHORE అని ఇండియాను గురించి రాశాడు. అనగా ది ఇండస్ ల్యాండ్ అని అర్థం. ఇండస్, హిండికే, ఇండికా, ఇండియా ఇది వరుస. క్రీస్తుపూర్వం బ్రిటన్ అనే దేశం కానీ బ్రిటిష్ అనే భావన కానీ లేదు. క్రీస్తు శకం 16వ శతాబ్దం దాకా బ్రిటిష్ ఏర్పడలేదు. అంటే ఇండియా అనే పేరు పుట్టిన 2000 ఏళ్లకు బ్రిటన్ పుట్టింది. కొలంబస్ అనేవాడు ఇండియాను వెతుక్కుంటూ బయలుదేరి అమెరికాకు చేరాడు. ఇండియా అంటే ఏ గుజరాత్తో ఉత్తరప్రదేశ్తో కేరళలో దొరికే మసాలా దినుసుల కోసం బయలుదేరాడు. ఆ తర్వాత ప్రయత్నం చేసిన వాస్కోడిగామా ఇండియా తీరానికి చేరాడు. ఇక్కడి నుండి మసాలా దినుసులు తీసుకుని పోయాకే పోర్చుగల్ సంపన్న దేశమైంది. పుట్టిన దేశం చరిత్ర, దానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలియని వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని చరిత్ర పరిశోధకులు తప్పుపడుతున్నారు. ఇండియా అనే పేరుకు బ్రిటిష్కి సంబంధం లేదని, ఇండియా అనే పేరుకు 2500 ఏళ్ల చరిత్ర ఉందని అంటున్నారు. ఇండియా అనేది భారత్, అది రాష్ట్రాల సమూహంగా ఉండాలి అని భారత రాజ్యాంగం మొదటి అధికరణంలోనే ఉంటుంది. ఇండియా, భారత్ వేరువేరు కాదు, రెండు ఒకటే అని దాని అర్థం. షెల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే భావనకు ఒకే ఎన్నిక అనేది వ్యతిరేకం అని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఇటీవల రాహుల్ గాంధీ ఇదే ట్వీట్ చేశాడు. ప్రతిపక్షం తమ కూటమి పేరు ఇండియా అని పెట్టుకుందని దేశం పేరు నుండే ఇండియాను తొలగించి భారత్ అని పెడుతున్నారు. రేపు ఇంకో కూటమి భారత్ అని పెట్టుకుంటే అప్పుడు భారత్ పేరు కూడా మారుస్తారా? ప్రభుత్వాలు మార్చాల్సింది ప్రజల జీవితాలను, నగరాలను, దేశం పేర్లను కాదు. అరుణాచల్ ప్రదేశ్లో తాను ఆక్రమించిన భూభాగాన్ని తనదిగా తమ దేశ మ్యాప్లో చూపించింది చైనా. తాను ఆక్రమించిన చోట నదులపై వంతెనలను, బిల్డింగ్లను కడుతోంది. ఇండియా రూపాయి విలువ ఆఫ్ఘనిస్తాన్ కన్నా దిగజారిపోయింది. వీటిని మారిస్తే ఏమైనా దేశానికి ఉపయోగం. ఇండియా పేరును భారత్గా మార్చినా, ఇంకోటిగా మార్చినా ప్రజల జీవితాల్లో మార్పేమీ రాదని అంటున్నారు.